హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియో వచ్చి గ్యాస్ స్టవ్ బర్నర్ గురించి అండి. చూడండి, బర్నర్ సీట్ ఏమైందంటే చూడండి, ఇక్కడ మనకు హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ మనకు మొత్తం కట్ అయిపోయి మనకు ఒకటే హోల్స్ అయిపోయింది. ఇది పెద్ద హోల్ అయిపోయింది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే చూడండి, 4 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. 4 రిపేర్ టిప్స్ చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి చూడండి, మనకు పాత్రలు నల్లగా మారడం, ఈ విధంగా రెడ్గా ఎర్రగా మంట వస్తుంది. ఇంకొకటి మనకు గ్యాస్ మనకు వేస్టేజ్ ఎక్కువ అవ్వడం. మూడవది ఏంటంటే చూడండి, మనకు సౌండ్ వస్తుంది గ్యాస్ స్టవ్లో మనకు బర్ర అని మనకు ఆ విధంగా. నాలుగవది వచ్చి చూడండి, బర్నర్ సెట్ మనం టైట్గా తగులుకుంటే ఏ విధంగా తీయాలి. ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చెప్తాను ఈ వీడియోలో. ఈ బర్నర్ సెట్ పోయింది మనది. ఇక్కడ ఏమైందంటే మనకు ఈ బర్నర్ సెట్ తీస్తుంటే రావడం లేదు, గట్టిగా స్టక్ అయిపోయింది. దీన్ని మార్చాలంటే ఎలా మార్చాలి, ఇది ఒకసారి చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. బర్నర్ సెట్ అయిపోయి ఉంటుంది, గట్టిగా మనకి బిగసుకపోయి ఉంటుంది. దీన్ని ఎలా ఓపెన్ చేసి తీసి మళ్ళీ ఎలా మార్చుకోవాలి ఈ వీడియోలో చాలా ఈజీగా చూపిస్తాండి. ఆ విధంగా మీరు దీన్ని తీసుకొని కొత్త సెట్ మీరు మార్చుకోవచ్చు ఈజీగా మీరు బర్నర్ సెట్ పైది. ఓకేనా, ఎలా తీయాలి చూపిస్తాను ఇప్పుడు. ఓకే, మీకు గ్యాస్ స్టవ్ వెలిగి చూపిస్తాను సార్ ప్రాబ్లం ఎలా ఉందో. చూసారా, ఇక్కడ మనకు ఎల్లోగా రెడ్గా మనకు మంట వస్తుంది చూసారా. ఈ విధంగా మనకు రాకూడదు, దీనివల్ల పాత్ర నల్లగా మారడం కారణం ఇదే. ఇక్కడ చూడండి, మనకు బ్లూగా ఉంది మంట, ఇక్కడ కింద పైన ఎల్లో రెడ్గా ఉంది కదా, ఈ విధంగా రాకూడదు. ఇంకోటి మనకు సైడ్లో కూడా ఒకసారి ఏమవుతుందంటే సైడ్లో కూడా మనకు మంట ఈ విధంగా వేస్ట్గా పోతూ ఉంటుంది. దీనివల్ల మనకు గ్యాస్ సిలిండర్ మనకు భిన్న అయిపోవడం, వేస్ట్ అవ్వడం ఇది జరుగుతుంటుంది. ఓకేనా, ఈ విధంగా బర్నర్ సెట్ మీకు పోయింటే ఎలా మార్చాలో చూపిస్తాను. ఓకే, దీన్ని తీసేద్దాం ఇప్పుడు మనం. మీ గ్యాస్ స్టవ్లో నేను చెప్పిన 4 ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటే దానికి కారణం చూడండి, ఈ గ్యాస్ స్టవ్ పైన ఉన్న బర్నర్లు అండి. ఈ బర్నర్లు ఈ విధంగా కట్ అయిపోయి హోల్ పడడం వల్లే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటి ప్రాబ్లం పోవాలంటే మీరు బర్నర్ సెట్ పైది మార్చుకోవాలండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పైన ఉన్న బర్నర్లే అండి. దాన్ని ఎలా తీయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీరు గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేయాలి, ఏదైనా రిపేర్ చేయాలి. సేఫ్టీ ముఖ్యం. ఈ విధంగా గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఏదైనా రిపేర్ చేయండి. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఎలా తీయాలో చూపిస్తాను. టైట్గా తగులుకున్న బర్నర్ సెట్ని ఏ విధంగా తీయాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ మీరు గ్యాస్ స్టవ్ మీద సామాన్లు తీసేయండి ఏదైనా ఉంటే. ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ని బోర్ల పనుకోబెట్టాలి, వెనక్కి తిప్పి ఈ విధంగా పైకి లేపి బోర్లు ఇచ్చి పనుకోబెట్టండి. ఏ విధంగా తీయాలో చూపిస్తాను. ఈ బర్నర్ మనం పోయింది కదా, ఈ బర్నర్ ఓపెన్ చేసాను చూడండి. 2 ఐడియాలు ఉన్నాయండి. ఫస్ట్ ఐడియా ఏంటంటే చూడండి, ఈ విధంగానే మనం ఓపెన్ చేయొచ్చు, ఎటువంటి మన నట్టు బోల్డ్ అది తీయకుండా తీయచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇది. రెండో ఐడియా కూడా ఏంటంటే చూడండి, ఇది ఓపెన్ చేసి తీయాల్సి వస్తుంది ఆ విధంగా. ఇప్పుడు మనం బర్నర్ సెట్ తీసేదానికి చూడండి, ఫస్ట్ ట్రిక్ను ట్రై చేద్దాం. ఈ విధంగా క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్. కరెక్ట్ ఈ బర్నర్ సెట్ కింద పెట్టాలి మనం. ఓకే, మనం ఫస్ట్ ట్రిక్ ట్రై చేస్తున్నాం కదా. చూడండి, ఈ విధంగా క్లాత్ పెట్టేసిన తర్వాత చూడండి, స్క్రూ డ్రైవర్ కానీ ఈ విధంగా కటింగ్ బోర్డు లేదంటే సుత్తి ఏదైనా తీసుకోండి, కమ్మి ఏదైనా సరే. ఈ విధంగా చిన్నగా మనం తట్టాలా, ఎక్కువ తట్టకూడదు, చిన్నగా లైట్గా తట్టాలా. ఈ విధంగా తట్టితే ఏమవుతుందంటే ఈ కింద సెట్ మనం ఊడొచ్చేస్తుంది బర్నర్ సెట్. ఓకేనా, బర్నర్ది. ఒకవేళ ఆ విధంగా రాలేదనుకోండి, వేరే ట్రిక్ ట్రై చేద్దాం. రెండో ట్రిక్, బర్నర్లు ఈ విధంగా టైట్గా తగులడం కారణం చూడండి, అన్నం ఏదైనా పొర్లి పొంగిపోతాయి కదా, అప్పుడు మనం క్లీన్ చేయకపోవడం వల్ల ఈ విధంగా గట్టిగా స్టాండర్డ్ తగులుకుంటాయి. ఈ విధంగా మనం రౌండ్గా మనం కమ్మి స్కూటర్ ఏదైనా తీసుకొని సుత్తిద్దాం. ఈ విధంగా తడితే చూడండి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. చూద్దాం, పైకి ఎత్తి చూద్దాం. చూడండి, ఈ ట్రిక్ ట్రై చేయండి. ఫస్ట్ ట్రిక్ వచ్చేస్తుంది. రాలేదనుకుంటే రెండో ట్రిక్ ఏంటంటే చూడండి, రెండో ట్రిక్లో మనకు చూడండి, ఇక్కడ నట్టు ఉంది కదా, ఈ నట్టును ఓపెన్ చేసుకోవాలా. చూడండి, ఇక్కడ తీసేయాలి, బర్నర్ సెట్ సైడ్కి తీసేసి ఈ విధంగా క్లాత్ పెట్టి సేమ్ ఈ విధంగానే మనం అప్పుడు పెట్టి తడితే ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా తట్టచ్చు అప్పుడు. ఎందుకంటే అప్పుడు మనకు చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఇరగకుండా లేదంటే ఈ పైప్ సైడ్ ఇరగకుండా మనకు సేఫ్టీ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి ఇట్లాగే తట్టామనుకోండి గట్టిగా, ఇక్కడ ఇరిగిపోవచ్చు, ఇక్కడైనా ఇరిగిపోవచ్చు. అలా ఇరిగిపోకుండా ఇక్కడ చిన్నగా తట్టాల్సి వస్తుంది. ఈ విధంగా వచ్చినట్టున్నది. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ విధంగా 2 ట్రిక్లు మీరు బర్నర్ సెట్ ఓపెన్ చేయొచ్చు. మనకు ఫస్ట్ ట్రిక్లోనే వచ్చేసింది ఇది. గ్యాస్ స్టవ్ అప్. ఈ ఒక్క బర్నర్ వల్ల ఈ 4 ప్రాబ్లమ్స్ వస్తాయండి. కష్టపోయినా మనకు హెవీగా మనకు గట్టిగా తగులుకున్న బర్నర్ సెట్ని ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు చాలా సింపుల్గా. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బర్నర్ సెట్ మనం కొత్త తేవాలి కాబట్టి మనం సేమ్ సైజ్ తెలియాలంటే ఈ పాత తీసుకెళ్ళి చూపించి తీసుకురావచ్చు. కాకపోతే పాతది మనకు ఈ గాడ్లు మనకు బాగుంటే తెలిసిపోతుంది. ఇక్కడ రింగ్ చూసి కరెక్ట్గా తీస్తారు. ఓకేనా, ఒకవేళ ఇది సరిగ్గా లేదు పోయింది కాబట్టి ఏం చేస్తారంటే మీరు చూడండి, ఈ సెట్ తీసుకొని పోవాలి మనం. ఈ సెట్ తీసుకపోతే బర్నర్ది మనకు ఇస్తారు కరెక్ట్ చూసి. మెయిన్ ఈ సెట్ కావాలా. కాకపోతే ఈ స్క్రూ మనకు లోపల మనకు చిలిం పట్టిపోయింది, అది పైన కిందది. అందువల్ల ఇది ఇరిగిపోతుంది ఏమో డౌట్ వచ్చి నేను తీయలేదు. ఓకేనా, అప్పుడు మీరు ఏం చేస్తారని చూడండి, గ్యాస్ స్టవ్ని మనం తీసుకెళ్ళి మనం రెగ్యులేటర్ తీసేసి స్టవ్ని తీసుకెళ్ళి మీరు షాప్లో చూపించి దీనికి సెట్ అయ్యి బర్నర్ సెట్ మనకి ఇస్తారు, పొయ్యికి సెట్ అయ్యేది. ఓకేనా, పొయ్యిని తీసుకెళ్ళండి, డైరెక్ట్గా మీరు తీసుకురావచ్చు. ఈ పాడైపోయిన బర్నర్ని తీసేసి మీరు కొత్తది వేసుకోవాలండి, కంపెనీది వేసుకోవాలా. కంపెనీది వేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదు, లోకల్ది వేస్తే మీకు మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం రావచ్చు. అందువల్ల మీరు కంపెనీది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తానండి ఇప్పుడు. ఈ విధంగా మీరు చూపించి చూడండి, బర్నర్ సెట్ చూపించి తెచ్చుకోండి, కరెక్ట్ సైజ్ ఇస్తారు మీకు. ఒక వెయిట్ ఉండాలా, మెయిన్ వెయిట్ ఉంటే మీకు చూడండి ఎక్కువ లైఫ్ వస్తుంది. పలసంగా ఉంటే భిన్న పాడైపోతుంది.
ఇంకోటి చూడండి ఐరన్ ఉండకూడదు. మనకు ఐరన్ చెక్ చేయాలంటే మ్యాగ్నెటింగ్కి మీరు అయస్కాంతం పెట్టి చెక్ చేయొచ్చు. అతుక్కుంటే మీకు అది పనికిరాదు. ఐరన్ ఎక్కువ రోజులు లైఫ్ రాదు. పిత్తలతో కావాలి మనకు, ఇత్తలది. ఓకే, అతుక్కోకుండా మనం ఐరన్ పిత్తలది అయితే మీకు లాంగ్ లైఫ్ వస్తుంది. ఈ విధంగా చూపించి తీసుకురండి. ఓకే, అమౌంట్ ఎంత ఉంటుంది చూడండి. చిన్న బండల సెట్ చూడండి, ఇదైతే 200 నుంచి 250 ఉంటుందండి ఇది. ఓకేనా, ఇది పెద్దది అయితే చూడండి 250 నుంచి 350 వరకు ఉంటుందండి. కంపెనీది తీసుకోండి, లోకల్ వద్దు. కొత్త బర్నర్ సెట్ కొనేదానికి షాప్కి వచ్చాయండి. చూడండి, ఇది ఎలక్ట్రిషియన్ షాప్లో దొరుకుతుంది, లేదంటే మీకు గ్యాస్ స్టవ్ షాప్లో దొరుకుతుంది. చూడండి, సేమ్ సైజు, ఇది సేమ్ మోడల్, కంపెనీదే అండి. హెవీ చూడండి ఎంత క్వాలిటీ ఉందో. మీ విధంగా పిత్తలు తీసుకోండి, మీరు లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇది వచ్చి మనకు డూప్లికేట్, ఇది 200 రూపీస్, అది 300 రూపీస్ మన కంపెనీది. ఆ విధంగా నేను బర్నర్ సెట్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, బర్నర్ సెట్ తీసుకొచ్చాను చూడండి, కంపెనీ తీసుకొచ్చాను. లోకల్ది అయితే మీకు 200 రూపీస్ అన్నారు, కంపెనీ అయితే 300 అన్నారు. ఓకేనా, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది, చెక్ చేసి తీసుకోండి. 350 కూడా అంటారు కొన్నిసార్లు. బర్నర్ సెట్ మనకు ఐరన్దా లేదంటే ఇత్తలదా చెక్ చేద్దాం ఇప్పుడు. చూడండి, ఇది అయస్కాంతం, ఇది చూడండి. నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఐరన్ కాబట్టి దీనికి తగిలిస్తాను. చూడండి, తగులుకుంది కదా, ఈ విధంగా మనకు అయస్కాంతం తగులుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం తగిలిస్తాను. దీన్ని తగులుకోవడాలి, చూసారా ఏ విధమైన మనం తగులుకోవడాలి. ఇది ఇత్తలది, ఇది ఒరిజినల్ కంపెనీది. ఓకేనా, అదే ఐరన్ ఏందనుకోండి మనకు తగులుకుంటుంది, ఇట్లా తగిలి వెంటనే. ఓకేనా, ఈ విధంగా ఇత్తలు అయితే మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ మనం చూడండి హెవీగా ఉండాలా, వెయిట్ ఎక్కువ ఉండాలా. ఇక్కడ సైడ్లో చూడండి మనకి ఎంత లాగా ఉండదో కరెక్ట్ సెట్ అయ్యే విధంగా. ఈ చివర్లో చూడండి, ఈ విధంగా మనకు హెవీగా ఉంటే, వెయిట్ ఎక్కువ ఉంటే లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే, కరెక్ట్ తెచ్చాను. ఇక్కడ చూడండి సెట్ అవుతా లేదా డౌట్గా వచ్చింది నాకు. కరెక్ట్గా సెట్ అయితే తీసుకొచ్చాను. ఓకే, కరెక్ట్గా సెట్ అయిపోయింది మనకు. ఈ విధంగా కొన్ని గట్టిగా తగులుకుంటాయి, కొన్ని ఈ విధంగా మనకు ఈజీగా ఉంటాయి తగులుకోవడానికి. ఓకే, ఇప్పుడు వెలిగించి చెక్ చేసి చూపించేస్తాను మీకు. మీరు బర్నర్ సెట్ ఈ విధంగా మనకు ఈ లాస్ట్ చిన్నది ఉండింది అనుకోండి, ఈ విధంగా ఈ ఎడ్జ్ ఉంటాయి కదా, ఈ ఎడ్జ్ని కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసి చెక్ చేసి తీసుకురావచ్చు. కరెక్ట్గా మనకు సెట్ అయిపోవాలి రౌండ్. మనకు ఈ విధంగా కరెక్ట్గా చెక్ చేశాను, రౌండ్ కరెక్ట్గా మనకు సెట్ అయిపోయింది ఎడ్జెస్. ఈ విధంగా మనకు గ్యాస్ స్టవ్ ఏం తీసుకోపోకుండా అందాజుగా తీసుకొచ్చాను ఈ బర్నర్ సెట్ని. ఇప్పుడు చెక్ చేద్దాం. గ్యాస్ సిలిండర్ ఆన్. ఓకే, గ్యాస్ స్టవ్. ఈ 4 ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం మీకు వచ్చి ఉంటుంది. ఈ విధమైన ప్రాబ్లమ్స్ కారణం చూడండి, బర్నర్ సెట్ సరిగా సెట్ కాకపోవడం, లేదంటే కట్ అయిపోవడం, లేదంటే టైట్గా బిగిసుకోవడం, ఈ విధంగా ప్రాబ్లం ఉంటేనండి. ఈ ఒక్క బర్నర్ ప్రాబ్లం వల్ల చూడండి 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. చూడండి, బర్నర్ మీకు ఎప్పుడైనా ఈ విధంగా హోల్స్ వచ్చి మీరు ప్రాబ్లం వస్తే చూడండి, మంట మీకు రెడ్గా ఎల్లోగా పాత నల్లగా మారడం కారణం ఇది వస్తుందండి. ఇంకొకటి చూడండి, మనకు సౌండ్ రావడం, ఇంకా మనకు ఇట్లా వస్తుందండి రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మీకు సైడ్లో మనకి గ్యాస్ లీక్ రావడం, మనకు మంట సరిగా రాకపోవడం, గ్యాస్ మనకు భిన్న అయిపోవడం, సిలిండర్ ఈ విధంగా జరుగుతాయండి. ఈ 3 ప్రాబ్లమ్స్. 4వ ప్రాబ్లం బర్నర్ స్టక్ అయిపోతే ఏ విధంగా తీయాలి చూపించాను కదండి. ఈ విధంగా మనకు 4 ప్రాబ్లమ్స్ చూడండి బర్నర్ వల్లే వస్తాయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు బర్నర్ మార్చుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, చూడండి గ్యాస్తో సంబంధించిన అన్ని రిపేర్ చేశానండి. చూడండి, మీకు గ్యాస్ మంట తక్కువ వచ్చినా చూడండి, మీకు సైడ్లో మంట వచ్చినా చూడండి, గ్యాస్ సిలిండర్లో మీకు లీకేజ్ వచ్చినా, ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్యాస్ స్టవ్లో అన్ని రిపేర్ చేశానండి. నా ఛానల్ చెక్ చేసుకుని, లేదంటే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను లింక్స్, అక్కడ చూడండి. ఓకే దోస్తం, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేట్ చేస్తాం. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.